వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు మంచి పల్లీలతోటి చాట్ ఐటమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. హెల్దీగా చేసుకుని పిల్లలకు పెట్టే రెసిపీ అన్నమాట. ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలనేది చూద్దాం, చాలా ఈజీగా. ఇప్పుడు ముందుగా ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్న పల్లీలు, 2 గంటల ముందు టైం లేదు అప్పటికప్పుడు అనుకుంటే వేడి నీళ్ళలో కొంచెంసేపు నానబెట్టి ఒక 2 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవి కడుక్కొని కొంచెం కుక్కర్లో వేసుకొని, కొంచెం నీళ్ళు వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, అట్లా అనుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చేలోపు మనం కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోపు విజిల్ చల్లగా అయిపోతుంది. అందులో కొంచెం నీళ్ళు ఉంటాయన్నమాట. ఇప్పుడు మెయిన్ ఇదే మసాలా మంచి టేస్ట్ వచ్చేది. ఇప్పుడు ఆ పల్లీలు ఉడికించుకున్నాం కదా, దాంట్లో పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం చాట్ మసాలా, నల్లుప్పు వేసుకొని, కొంచెం నిమ్మరసం, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకొని, ఈ మసాలా ఆ నీళ్ళు ఉంది కదా అవన్నీ బాగా కలుపుకొని, ఆ నీరంతా ఈ మసాలాకంతా పట్టేటట్టు 1 నిమిషం పాటు స్టవ్ పైన పెట్టుకోవాలి. చూసారు కదా, అట్లా నీళ్ళని ఇంకి తర్వాత స్టవ్ కింద తీసుకొని కొంచెం మిరియాల పొడి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ ఉన్నాయి కదా, ఇందులో కీరా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కీరా లేదు, నేను వేయలేదు. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కొత్తిమీర, క్యారెట్ అన్ని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా, కారం అంతా. ఇంకా మీకు కారం కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. అదంతా బాగా పట్టించుకొని, నీళ్ళు ఇనుకుతాయి కాబట్టి ఆ మసాలా అంతా పల్లీలు పట్టిద్ది అనమాట. ఉప్పు, కారం, చాట్ మసాలా అంతా. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పల్లీ చాట్ రెడీ. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.